ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొనే ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఇంకొక నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి కృతజ్ఞత హృదయముతో రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా, రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే ధన్యతను భాగ్యమును మాకు అందరికి దయచేసినందుకే స్తోత్రము నాయన. స్తోత్రం చెప్దామని అందరం. స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, నీ కృప కొరకై స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను హరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కొరకై రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలమవునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి మంచి ఆరోగ్యం దేవుడు దయచేసి పోషించి సంరక్షించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, మీటింగ్లు బట్టి, సెమినార్లు బట్టి, సేవకుల కూటాలు బట్టి, ఆయా రకాల ప్రార్థన కూటాలు అన్ని కూడా దేవునికి మహిమకరంగా జరుగున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులకును దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా వారి కుటుంబాలను బట్టి, ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి, క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి, అలాగే మన దేశము సమాధానంతో శాంతితో ఉంటున్నట్లుగా, మరి ప్రజలందరూ కూడా సంతోషంగా సమాధానంగా కలిసి ఉన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి మన దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, అది స్కూల్సే కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నానా రకాల మరి సేవలు జరుగుతూ ఉన్నాయండి. అవన్నిటిని కూడా వాటన్నిటిని బట్టి సేవ చేస్తున్న మరి సేవకులను బట్టి, అలాగే మిషనరీస్ బట్టి, అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా
అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును, సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి మంచి సంబంధాలు ఈ రోజే కుదిరినట్లుగా, అలాగే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతూ మరి బాధపడుతున్నటువంటి వారిని మరి దేవుడు మేలు చేత నింపినట్లుగా, ఇంకా ఏ ఏ సమస్యలతో మరి బిడ్డలు బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్యలన్నిటిని తొలగించి ఆనందముతో నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏసే కృప పరిచయలు బట్టి, దినదాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే సహకరిస్తున్నటువంటి వారిని బట్టి, ఈ సోషల్ మీడియాని బట్టి దేవుడు మరి ఈ సోషల్ మీడియా ద్వారా ఏసే నామం ఇంకా ఘనముగా ప్రకటింపడినట్లుగా, ఇతర ప్రాంతం కూడా పరిచయ నిమిత్తము దేవుడు ద్వారా తెరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమె. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి డైలీ బ్రెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. అందరు సిద్ధంగా ఉన్నారు కదండి. ఈరోజు మరి ముఖ్యంగా శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. 10:30 నుండి స్టార్ట్ అవుతుందండి. మరి రేపు మరి మరుసటి రోజు ఆదివారం కాబట్టి పునరుత్థాన ఆరాధన ఉదయం 10 గంటలకు, అలాగే శనివారం సాయంకాలం పరిశుద్ధాత్మ కూడిక. మరి సమయాన్ని గుర్తుపెట్టుకోండి, తెలిసిన వారికి తెలియచేయండి. తప్పకుండా మందిరానికి రావాలండి. ఏవో ఒక లైవ్ వస్తుందని లైవ్ చూస్తూ ఉండకుండా మందిరానికి వచ్చి మరి అందరం కలిసి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ కలిసికట్టుగా మనము ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు మనం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 107:30. మరి ఈ రోజుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామని. 2వ వరుస. కీర్తనలు 107:30 చరణం. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. మరల చదువుతానండి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. వారు కోరిన రేవునకు. వారు అంటే ఎవరు అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ సమాజం అంతా కూడా వారు కోరిక కోరుకున్నారు. ఏమని కోరిక కోరుకున్నారు అని అంటే, మరి మా పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము ఏదైతే మీరు వాగ్దానం చేస్తారో ప్రభువా, ఆ వాగ్దాన ఫలం మేము చూడాలి, ఆ వాగ్దాన దేశము చూడాలి, కాబట్టి ఆ రేవుకు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మొరపెడుతూ ఉన్నారండి. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ మొరపెడుతున్నారు, ఎక్కడున్నారు వాళ్ళు అని అంటే ఐగుప్తులో బానిసత్వం అనిపిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా? 430 సంవత్సరాలుగా వారు కంటిన్యూగా మరి అలాగే అక్కడే మరి శ్రమలు అనుభవిస్తూ మరి ఇనుప కొలిమిలో కాలిపోతా ఉన్నారండి. వాళ్ళకంటూ సంతోషం లేదు, వాళ్ళకంటూ ఉత్సాహాలు లేవు, వాళ్ళకంటూ పండుగ లేవు, ఏవి లేవండి. ఎంతసేపు బానిసత్వం, ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి, నిందలు, మరి భయంకరమైన శ్రమ, వెట్టి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారండి. అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఒక కోరిక కోరుకున్నారు. ఏంటి అని అంటే, మా పితరులకు నువ్వు ఏదైతే వాగ్దానం చేసావు ప్రభువా, ఆ వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి, ఆ రేవుకు మమ్మల్ని తీసుకెళ్ళయ్యా అని ఇక్కడ మరి చెబుతూ ఉన్నారండి. ఏం చేస్తారు ఆ శ్రమలో అని అంటే పైన ఉంది చూడండి, 28వ చరణం చదువుతున్నా చూడండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆ శ్రమలు తట్టుకునే శ్రమలండి. వారు తట్టుకునే శ్రమలు వారు పెడుతున్నప్పుడు, ఐగుప్తులు పెడుతున్నప్పుడు తట్టుకోలేకపోయారు, బాధ అనుభవించి ఆ బాధలు ఏం చేస్తారో తెలుసా? దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారు మొరాలకించి 430 సంవత్సరాలు, 4 తరాల తర్వాత దేవుడు వారు ప్రార్థన ఆలకించి వారు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో, ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో, ఏదైతే దేవుడు వాగ్దానం చేశారో ఆ దేశానికి ఈ ప్రజలందరినీ నడిపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు ఏదైనా చెప్తే అది తప్పకుండా నెరవేర్చే దేవుడు. ప్రేమ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో మీకు కూడా కొన్ని కోరికలు ఉండొచ్చు కదండి. అందరి కోరికలు ఉంటాయి. కోరిక లేని వారు ఎవరున్నారండి? అందరికీ మరి రకాల కోరికలు ఉంటాయి కదండి. మంచి గృహం కట్టుకోవాలి ప్రభువా, మాకు సహాయం చేయండి అయ్యా అని, మంచి ఉద్యోగం రావాలని, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, మంచి కాలేజీలో కానీ మంచి స్కూల్లో కానీ మా పిల్లలు చదువుకోవాలని, మంచి సంబంధాలు వెతికి పిల్లలకు వివాహం చేయాలని, అలాగా కొన్ని రకరకాల కోరికలు ఉంటాయి కదండి. మరి ఆ కోరికలన్నీ రేవు దాటించాలంటే మనం ఏం చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఏం చేశారు? శ్రమకు తాళలేక మొరపెట్టుకున్నప్పుడు దేవుడు విన్నాడు కదండి. మనం కూడా మరి వాగ్దానం ఎత్తుపట్టి
ప్రార్థన చేద్దామండి. ఏ రేవు దాటాలనుకుంటున్నావు? అనారోగ్య సమస్యనే రేవు దాటాలనుకుంటున్నావా? అప్పుల సమస్యలను రేవు దాటాలనుకుంటున్నావా? మరి నిందలు అనుభవిస్తున్నావా? ఆ రేవు దాటాలనుకుంటున్నావా? ఏది దాటాలనుకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టండి. ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టండి. దేవుడు సహాయం చేసి తప్పకుండా మీరు కోరుకున్న రేవును దేవుడు దాటించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు. వారు కోరిన రేవుకు వారిని నడిపించునని ఈరోజు వాగ్దానం ఇచ్చారు నాయన. నీకు స్తోత్రములు. ఇజ్రాయేల్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ రేవును మీరు దాటించారు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రియులు బిడ్డలు మరి ఏదైతే మరి కోరిక కలిగి మరి ఆ రేవు దాటాలనుకుంటున్నారు తండ్రి, మరి మాకైతే తెలియదు కానీ ప్రభా, హృదయ వాంఛలు ఎరిగిన దేవుడవు, సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. బిడ్డలు ప్రార్థిస్తుండగా ఏ రేవు దాటాలనుకుంటున్నారో ఆ రేవు వారు దాటినట్టుగా సహాయించండి. బలము దయచే, శక్తి దయచే, కృప దయచే తండ్రి. నీకు వందనాలు. ఈ దినమంతా నీ కృప క్షేమముల చేత మమ్మల్ని నింపి నడిపించి సంరక్షించి పోషించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగు పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ వాక్యం ఉన్న మీ అందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరి మీకును మీ కుటుంబాలకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.